వరి సాగులో రికార్డు స్థాయిలో 60% పైగా సన్నాల సాగు. వారంలో బోనస్తో పాటు వడ్ల పైసల చెల్లింపులన్న సర్కార్. బీజేపీకి చేతనైతే తేమపై కేంద్రం రూల్స్ మార్పించాలన్న తుమ్మల. దాడికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్లాన్ చేసినట్లుందన్న శ్రీధర్ బాబు. 35% సర్వే పూర్తి. కుట్రతోనే దుష్ప్రచారమన్న పొన్నం. గుడి వక్ఫ్ భూముల్ని ఓ పెద్ద మనిషి పేర మార్చారన్న పొంగులేటి. కేటీఆర్ ఢిల్లీలో కేంద్రం నుంచి ఎవరినీ కలవలేదు. అరెస్టును బీజేపీ అడ్డుకుంటుందనేది అవాస్తవమన్న కిషన్ రెడ్డి. దాడి కేసు నిందితులకు జైల్లో కేటీఆర్ పరామర్శ. మా కార్యకర్తల్ని పోలీసులు హింసిస్తున్నారని కామెంట్. దళితుల్ని గిరిజనుల్ని హింసించిన చరిత్ర కేటీఆర్దే. పవర్ పోగానే ఫేక్ ప్రచారాలకు దిగజారన్న కాంగ్రెస్. గాడిద పాల పేరుతో కోట్లలో దోచేశారన్న బాధితులు. బైబ్యాక్ స్కీమ్ పేరుతో 300 కోట్లు కొట్టేసిన కేటుగాడి అరెస్ట్. ఏపీ అప్పు 9,74,000 కోట్లకు చేర్చారన్న చంద్రబాబు. విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టమన్న పయ్యావుల. ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదన్న మోదీ. అదానీ కోసమే మహారాష్ట్ర సర్కార్ను కూల్చారన్న రాహుల్. తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం. రేపు పొద్దున్నుంచి భక్తుల దర్శనానికి అనుమతి. డీటెయిల్స్ చూద్దాం. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు బలంగా ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇటు లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ కు మంత్రుల కౌంటర్ కంటిన్యూ అయింది. కేటీఆర్ కుట్రలో భాగంగానే అధికారులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటు వడ్ల కొనుగోలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న మంత్రులు ప్రతి గింజను కొంటామని, రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కీలక సూచనలు చేశారు మంత్రి. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. వారికి అవసరమైన స్థలాలను సేకరించి లీజుకు ఇవ్వాలన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన నిధుల కోసం బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు భట్టి. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్తో సన్నవడ్లు కొంటుంటే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు పొన్నం. నేతలకు సంబంధించి పూర్తిగా గుండెని పెట్టి వాళ్ళకి అండగా ఉంటామనే మాట మనం చెప్తాం. అలిగ్రో మైక్రో సిస్టమ్స్ రాష్ట్రంలో పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ లో అలిగ్రో మైక్రో సిస్టమ్స్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి దక్కనున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో ప్రధాన నగరాలను కాదని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అలిగ్రో మైక్రో సిస్టమ్స్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. We gave all the assurance that we will be supporting this R&D center of Allegro Microsystem. On this occasion, I would like to congratulate and thank Allegro Microsystem for showing the confidence. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన ముమ్మాటికి కేటీఆర్ కుట్రేనని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. సానుభూతి కోసమే కేటీఆర్ పదే అరెస్ట్ అంటున్నారని చెప్పారు. కలెక్టర్పై దాడి జరిగినా బీఆర్ఎస్ నేతలు ఖండించలేదని ఫైర్ అయ్యారు. అమాయక గిరిజన రైతులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆరోపించారు మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ అంటే మీరు ఆలోచన చేయండి. దేర్ ఇస్ అ రిలేషన్. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం.
ఎన్నికలొచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాము రైతులను రాజులను చేయాలని గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. మూలకు పడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పునఃప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ పాలనను కొనసాగిస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో పర్యటించారు మంత్రి. ఏదో పింక్ కలర్ తొడుక్కున్న వాడికే ఇల్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కానే కాదు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సర్కార్ బోనస్ ప్రకటనతో సన్నాల సాగు పెరిగిందని చెప్పారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో, రైతాంగాన్ని ఆందోళన పరచాలనో, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాల్లో నిజామాబాద్ ప్రధానమైందని చెప్పారు. 10 ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రైతులు పోరాటం చేస్తున్నారని వివరించారు. పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి, పసుపు ఆధారిత అనుబంధ ఉత్పత్తులు పెరగడానికి, ఎగుమతి అవకాశాలు పెరగడానికి పసుపు బోర్డు తప్పనిసరని లేఖలో స్పష్టం చేశారు తుమ్మల. ఈ నెల 19న వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సెక్రటేరియట్లో సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. సీఎం రూట్ మ్యాప్, డయాస్ ఏర్పాట్లు, పార్కింగ్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మీటింగ్లో సీఎస్ శాంతికుమారి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. లగచర్ల దాడి తర్వాత కేటీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ప్రధాన నిందితుడు సురేష్ కు భూమి లేకున్నా భూమి పోతుందని కేటీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. సురేష్ కు భూమి లేదని తేల్చిన ఆఫీసర్ల రిపోర్టుకు కేటీఆర్ ఆన్సర్ ఇవ్వాలన్నారు. కేటీఆర్ నీచ రాజకీయాలకు తెరతీశారన్నారు నేతలు. కేటీఆర్ ఇప్పుడు ఎన్ని చెప్పినా కలెక్టర్పై దాడి ఘటనకు బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ నేతలు. కార్తీక పౌర్ణమి రోజైన కేటీఆర్ కుతంత్రాలు పక్కన పెట్టి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన సురేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే అని కేటీఆర్ ప్రకటించారని ట్వీట్ చేశారు. సురేష్ భూమి పోతుందని దాడి చేశారని చెప్పారన్నారు. ఇక ఇప్పుడు అతనిది, వారి బంధువులది ఒక్క ఇంచు కూడా భూమి పోవడం లేదని అధికారుల విచారణలో తేలిందని తెలిపారు. ఆఫీసర్ల రిపోర్టుపై కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు చామల. రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక గిరిజనులను బీఆర్ఎస్ వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో గిరిజనులపై జరిగిన దాడులు కేటీఆర్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు బెల్లయ్య నాయక్. గిరిజనుల పోడు భూములు బీఆర్ఎస్ హయాంలోనే గుంజుకున్నారని విమర్శించారు. భూములు పోతున్నటువంటి క్రమంలో ప్రజల్లో అసంతృప్తి, అసహనాన్ని ప్రతిపక్ష పార్టీ తన రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కుట్రలకు పాల్పడడం, అధికారుల మీద దాడులు చేయించడం, అది గిరిజనుల మీదకి నెట్టడం, బాధితుల్ని మరింత బాధితులుగా చేసేటటువంటి ప్రక్రియను తమ నీచమైనటువంటి రాజకీయ క్రీడ కోసం వాడుకోవడం అనేది క్షమించరానటువంటి నేరం. నీ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ లంబాడీలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నావు? లంబాడీలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేరు. 10 సంవత్సరాల్లో మీరు మా జాతికి చేసినంత ద్రోహం ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు. అయినా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి మీకు కనబడట్లేదు. కేవలం లంబాడీలను రెచ్చగొట్టి వాళ్ళ అమాయకత్వాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో. తెలంగాణలో నీచ రాజకీయ క్రీడలకు కేటీఆర్ తెర తీశారన్నారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. వచ్చే 4 ఏళ్లలో ప్రతి నెల ఒక్కో స్కామ్ బయటకు వస్తుందన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర గులాబీ పార్టీదన్నారు. కేటీఆర్ ఎన్ని చెప్పినా లగచర్ల ఘటనకు బాధ్యత తీసుకోవాలన్నారు సత్యం శ్రీరంగం. మీరు గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి మా ముఖ్యమంత్రి గారు బయటికి తీస్తే, మేము అధికారం ఉండే 5 సంవత్సరాలు సరిపడ ప్రతి నెల ఒక స్కామ్ ఉంది. అంత స్కామ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పవర్ కోసం ఇంతలా దిగజారడం మంచిది కాదన్నారు. కేటీఆర్ అధికారం కోసం ఎవరిపైనైనా దాడులు చేస్తారన్నారు. ఇకనైనా కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆపాలన్నారు అద్దంకి. మాజీ మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. 10 ఏళ్లు మంత్రిగా చేసి నీచంగా కామెంట్లు చేస్తున్నాడన్నారు. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడులకు కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. ఎవరైతే నీ రౌడీ మూకలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఇలా కేసుల పాలవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అయిందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు పీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్. ఈ 10 నెలల్లోనే సర్పంచ్లకు కాంగ్రెస్ బాకీలు పెట్టినట్లు క్రియేట్ చేసే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. 10 ఏళ్ల కాలంలో సర్పంచ్లతో పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకుండా బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు చరణ్ కౌశిక్. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుపడుతోందనే ప్రచారంపై స్పందించారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేటీఆర్ ఢిల్లీలో ఏ బీజేపీ నేతను కలవలేదన్నారు. మూసీ తీరంలో బస చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు కమలం నేతలు. ఒకరోజు తప్పకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రిస్తామన్నారు. డబ్బులు దోచుకోవడానికే మూసీ సుందరీకరణ అంటున్నారన్నారు నేతలు. నోటి మాటతోనే వక్ఫ్ బోర్డు పేరుపై భూ ఆక్రమణ జరిగిందన్నారు నేతలు. కేటీఆర్ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది తప్పుడు ప్రచారమన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కేటీఆర్ కేంద్రంలో ఎవరినీ కలవలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలవొచ్చని చెప్పారు. గవర్నర్ ఏ సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షిస్తుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తెల్ల కాగితాలు పట్టుకుని కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి వచ్చినప్పుడు కలిసి ఉండొచ్చు, తప్పలేదు. అది కలవడంలో మా పార్టీ నా దగ్గరికి ఎంతోమంది అనేక పార్టీలు వస్తారు. నేను కేంద్ర మంత్రిని, ఎవరు వచ్చినా నేను నో అనను. నేను అందుబాటులో ఉంటే తప్పకుండా కలుస్తాను. ఎవరిని కలవడం తప్పులేదు. టీఆర్ఎస్ పార్టీకే తప్పు. ఆయన ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే కలవడు. గురువింద గింజ సామెతలాగా 2 పార్టీల వ్యవహారం ఉంది. అది గవర్నర్ పరిధిలో అంశము. ఏదైనా ఒక ఫైల్ పంపిస్తే అనుమతి ఇవ్వాలా లేదా లా డిపార్ట్మెంట్ పంపించి ఒపీనియన్ తీసుకుంటారు గవర్నర్. సిస్టమ్ ఉంది దానికి. దేశ వారసత్వం, జీవన విధానంపై 2 ఏళ్లకు ఒకసారి లోక్ మంథన్ నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 22న శిల్పకళా వేదికలో లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. స్టాల్స్ ను 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓపెన్ చేస్తారని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొంటారని తెలిపారు. లోక్ మంథన్ ను అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఈసారి భాగ్యనగర్లో జరగనున్నటువంటి కార్యక్రమం ఇది. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఏకత్వాన్ని చాటేటువంటి గొప్ప వేడుక, ఈవెంటు. నేషనలిస్టు జాతీయ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనబోతా ఉన్నారు. సుప్రీంకోర్టు కంటే ఎక్కువ హక్కులు వక్ఫ్ బోర్డుకు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిందని ఆరోపించారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఈ చట్టం రాజ్యాంగానికి, సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పారు. నోటి మాటతోనే వక్ఫ్ బోర్డు పేరు మీద భూముల ఆక్రమణ జరిగిందన్నారు విశ్వేశ్వర్రెడ్డి. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమల్లోకి రాబోతోందన్నారు. ఇది సవరణ చేయకుంటే ఇష్టం ఉన్నట్టు 400 ఏళ్ల కింద ఈయన నోటి మాటతోటి నాకు ఇచ్చిండు వక్కు భూమి, ఈ భూమి నాదంటే ఎవ్వరు కూడా అడ్డం రాలేదు. ఎవ్వరు కూడా భారతదేశం ప్రజలను రక్షించలేరు. రైతు ఉండొచ్చు, లేకుంటే మీ సొంత ఇల్లు ఉండొచ్చు, లేకుంటే గుడి ఉండొచ్చు, లేకుంటే ఇంకేదో చర్చ్ ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా ఉండొచ్చు, కానీ దానికంటే ఎక్కువ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను బీజేపీ స్వీకరిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు ముఖ్య నేతలు బస చేసి అక్కడి ప్రజలకు మనోధైర్యం కల్పిస్తామన్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు అల్పాహారం వరకు అక్కడి ప్రజలతో మమేకం అవుతామన్నారు. 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు రాత్రి బస చేస్తారని తెలిపారు కాసం. మీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పక్కకున్నటువంటి పేద ప్రజల ఇండ్లని కూలగొట్టనీయం. మీ ప్రణాళిక ఏంది, మీ డిపిఆర్ ఏంది, అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, సమగ్రమైనటువంటి నివేదిక బయట పెట్టాలా. ముఖ్యమైనటువంటి నాయకులం ఒక రోజంతా కూడా ప్రజలతోటి మమేకం కావడం కోసం, వాళ్లకు భరోసా ఇవ్వడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహనీయుని చిత్రపటానికి నివాళులు అర్పించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ఆదివాసీల అస్తిత్వం, జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేశారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులతో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపలేకపోయారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ములాఖత్కు కేటీఆర్ సహా 6గురికి అనుమతి ఇచ్చారు అధికారులు. ఉదయం నందినగర్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ లీడర్లతో కలిసి సంగారెడ్డికి వెళ్లారు కేటీఆర్. అక్రమ కేసులతో రైతులను ప్రభుత్వం వేధిస్తోందని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఫార్మాసిటీపై ఆందోళనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు కేటీఆర్. లగచర్ల ఘటనలో పిల్లలపై కేసులు పెట్టారని ఆరోపించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు దగ్గర మీడియాతో మాట్లాడిన కేటీఆర్ లగచర్ల ఘటనలో అమాయకులను బెదిరిస్తున్నారని అన్నారు. దాడి జరిగాక బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్లను వదిలేశారని ఆరోపించారు. ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. 21 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు వీళ్ళంతా కలిసి వీళ్లను చిత్రహింసలు పెట్టినారు. భయభ్రాంతులు, పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. రాష్ట్రంలో 11 నెలలుగా ఆటవిక పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తన మార్కు పాలనను చూపలేకపోయారన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వార్డ్ మెంబర్ కూడా కానప్పుడు అతనికి ఎస్కాట్ వాహనం ఎందుకు ఇస్తున్నారో డీజీపీ, సీఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. తమ వైఫల్యాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన, మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టిన సంగతిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలు, దుర్మార్గాలు తప్పకుండా తిప్పికొడతాం. మీరు వేస్తున్నటువంటి పథకాలు అసలు ఫెయిల్ అయిపోయినాయి. మీ 6 పథకాలు గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి, మీ పాలసీలన్నీ ఫెయిల్ అయినాయి అని మేము మాట్లాడుతుంటే వాటిని ఎదుర్కొనలేక పోలీసులతోని మీరు ఎదుర్కొంటా ఉన్నారు. పాలసీలు బాగలేనందుకు మా మీద కేసులు పెట్టి మామూలు జైల్లో పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అండగా ఉన్నాడు. మేము ఇవాళ బాధ్యత మాకుంది. మీది బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం, బాధ్యత లేనటువంటి వ్యక్తులు మీరు. లగచర్ల దాడి ఘటనలో A1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారెక్లో ఉంచాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేరస్తులతో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారని, మాజీ శాసనసభ్యుడు కాబట్టి స్పెషల్ బ్యారెక్ కేటాయించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. పిటిషన్ పరిశీలించి కొట్టివేసింది కోర్టు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీపై ఉన్నారు. ప్రధాని మోదీ కోటీశ్వర్ల కోసమే పనిచేస్తారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అదానీకి ధారావి భూములు అప్పగించేందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారన్నారు. 10 ఏళ్లలో దళిత, గిరిజనుల సంక్షేమానికి బీజేపీ చేసిందేం లేదన్నారు. మహాయుతిలో తీవ్ర స్థాయిలో అంతర్గత కొట్లాటలున్నాయన్నారు కూటమి నేతలు. మహారాష్ట్రలో అదానీ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ముంబై ధారావిలోని 1,00,000 కోట్ల విలువైన భూములను అప్పనంగా అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. కోటీశ్వరుల చేతిలో మోదీ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. महाराष्ट्र में चुनाव चल रहा है, बंबई में धारावी की जमीन है, सोने से भी ज्यादा कीमती है, 1 लाख करोड़ रुपए की जमीन है, अदानी जी को दी जा रही है. देश का पूरा धन इन्हीं 20-25 लोगों को दिया जाता है. कुछ समय में आपका जो स्टील प्लांट है ये भी उठा के दे देंगे. దళిత, గిరిజన, ఓబీసీల సంక్షేమానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు రాహుల్. ఎలక్షన్ రాగానే మోదీకి ఓబీసీలు గుర్తొస్తారన్నారు.
దళిత గిరిజనుల భూములను కేంద్రం అన్యాయంగా లాక్కుంటోందని ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో పేదల జీవనం దుర్భరంగా తయారైందన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం పచ్చి అబద్దమన్నారు. 10 ఏళ్లలో చైనా దిగుమతులు భారీగా పెరిగాయన్నారు రాహుల్. झारखंड में हमने निर्णय ले लिया है, एसटी का रिजर्वेशन 26% से 28% जाएगा, एससी का रिजर्वेशन 10% से 12% जाएगा और पिछड़ों का रिजर्वेशन 14% से 27% जाएगा. मोदी जी आपको जो करना है कर दो. మహాయుతి కూటమిలో అంతర్గత కొట్లాటలు తీవ్రస్థాయిలో ఉన్నాయంది కాంగ్రెస్. సీఎం యోగి తెచ్చిన బాటెంగే తో కాటెంగే నినాదం బీజేపీ, ఎన్సీపీ పార్టీ నేతల మధ్య చీలిక తెచ్చిందని తెలిపింది. దీనికి డిప్యూటీ సీఎంలు ఫడణవీస్, అజిత్ పవార్ల కామెంట్స్ నిదర్శనమంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది కాంగ్రెస్. एक स्टेट के चीफ मिनिस्टर आते हैं और वो बोल देते हैं बटेंगे कटेंगे, तुरंत हमने बताया कि ये कि उत्तर प्रदेश नहीं है, नॉर्थ में ये चलता होगा. हमारे महाराष्ट्र में शिवशाहू फुले अम्बेडकर की विचारधाराओं से महाराष्ट्र चलता है. हमें ये कटेंगे बटेंगे पसंद नहीं है. जहां तक अजीत दादा का सवाल है, जनता का मिजाज और नेशनलिस्ट मिजाज ये समझने में थोड़ा समय उनको लगेगा. ఉత్తరప్రదేశ్ బైపోల్స్ లో అన్ని స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ నెగటివ్ పాలిటిక్స్ ఫలించవన్నారు. సీఎం యోగి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతులకు లభించే సబ్సిడీని బీజేపీ లాగేసుకుందన్నారు అఖిలేష్. That's all for now. Stay tuned.